మా పాప చట్నీ లేనిదే ఇడ్లీ కానీ దోశ కానీ అస్సలు తిందండి. రోజు చట్నీ చేయాలంటే అప్పుడప్పుడు కుదరదు కదా, అందుకే ఇలా చట్నీ పౌడర్ ని చేశాను. చాలా రోజులు నిల్వ ఉంచుకునే ఈ చట్నీ పౌడర్ ని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ వేడైన తర్వాత చిన్న కప్పుతో ఒక కప్పుడు వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అదే కప్పుతో 2 కప్పుల పుట్నాల పప్పు వేసి పుట్నాల పప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసి 15 నుంచి 20 ఎండుమిర్చి వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి పులుపు కోసం కొంచెం చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలి. అన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లో వేసి చల్లారనివ్వాలి. తర్వాత పాన్ లో కొంచెం కరివేపాకు, కట్ చేసిన కొత్తిమీర వేసి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఇవి కూడా ప్లేట్ లోకి తీసుకుని అన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకుని ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని అందులో వేసి ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, సరిపడా సాల్ట్ కూడా వేసి పౌడర్ లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ ని మనకు కావాల్సినప్పుడు కొంచెం పౌడర్ ని గిన్నెలోకి తీసుకుని వాటర్ పోసి కలిపి తాలింపు పెట్టుకోవడమే. చట్నీ పౌడర్ ని ఇలా చేసి పెట్టుకున్నారంటే మనకు కావాల్సినప్పుడు చట్నీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.